భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 3వ తారీఖున పినపాక నియోజకవర్గం ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యం లభించిందన్నారు. దోచుకుని దాచుకునే వాళ్లకు కబ్జాలు, సెటిల్మెంట్లు చేసే వాళ్లకు స్థానిక ప్రజలు సరైన తీర్పునిచ్చారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. మన ప్రజాప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మన ప్రభుత్వంలో ప్రతి పేదింట్లో కూడా మన గవర్నమెంట్ అదనంగా తులం బంగారం కూడా ఇవ్వబోతా ఉంది. మన ప్రజాభవన్ ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీసు 23 తర్వాత ప్రారంభం చేస్తాం. దానికి అందరూ ఆహ్వానితులే. మళ్ళీ కూడా చెప్పడం జరుగుద్ది. ప్రజాపాలన అంటే ఎట్లా ఉండాలా, ప్రతి పేదవారు అందులో ఉండే విధంగా, అందులోకి వచ్చే విధంగా, ఈ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మంచి సిస్టాన్ని తయారు చేసి ప్రజాభవన్ గా, ప్రజల కోసం పనిచేసే భవన్ గా దాన్ని భవిష్యత్తులో మర్చిపోని విధంగా మంచి పాలన అందించే దానికోసం ఆ భవన్ ఉపయోగించడం జరుగుతున్న విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ